ఓం సాయిరామ్. శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ కూడా అమ్మవారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అని మీరు కోరిన కోరికలన్నీ కూడా అమ్మవారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అమ్మవారి పాదపద్మములకు ముందుగా నమస్కరించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు అమ్మవారు అమ్మ మాటగా ఏమి చెప్పబోతున్నారు, ఏమి సందేశం ఇవ్వబోతున్నారు అంటే కనుక, బిడ్డ ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే విను తల్లి, ఎందుకంటే నీ పేగు బంధం గురించి ఒక రహస్యం చెప్పబోతున్నాను. గుండె దిటవు చేసుకుని మరీ విను తల్లి. విన్నాక భయపడకు, గాబరా పడకు. ఏది జరిగినా నీ తల్లిని దుర్గమ్మను నేను ఉన్నాను, నీ చెయ్యి ఎప్పుడూ కూడా విడిచిపెట్టను, నా బిడ్డ, నా తల్లి, నా పేగుబంధం, నా కడుపు బంధం అంటూ నా బిడ్డ అంటూ ప్రతిక్షణం వెంపర్లాడ్డావు కదూ తల్లి. నీ అనుబంధం, నీ ప్రేమ నాకు తెలియంది కాదమ్మా. కానీ నీవు నా బిడ్డ, నా పేగుబంధం, నా కడుపు బంధం అంటూ ప్రతి క్షణం వెంపర్లాడినా కూడా తల్లి, అలాంటి పేగు బంధం గురించి, అలాంటి నీ బిడ్డ గురించి ఒక రహస్యం నేను చెప్పబోతూ ఉన్నాను. జాగ్రత్తగా విను తల్లి. ఎటువంటి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దమ్మా. ఎందుకంటే ఇది నీ పేగుబంధం యొక్క నిజ స్వరూపం కనుక నువ్వు తప్పకుండా తెలుసుకుని తీరాలి అంటూ అమ్మవారు అయితే ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక సందేశంతో వచ్చారు ఫ్రెండ్స్. అమ్మవారు ఇంతలా మరీ పదే ఎందుకు చెప్తున్నారు అంటే, తప్పకుండా వినాల్సిన సందేశమే. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా వీడియో చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కు, మన అమ్మ బిడ్డలందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఈ కథ మొత్తం విన్నాక, అమ్మవారి సందేశం మొత్తం విన్నాక, ఈ సందేశం ఎవరికైతే మీకు షేర్ చేయాలి అనిపిస్తుందో వాళ్ళకు తప్పనిసరిగా షేర్ చేసేయండి. ఎందుకంటే ప్రతి తల్లి, ప్రతి తండ్రి కూడా జాగ్రత్త పడాలి కనుక. ఇక మన ఛానల్ను ఫస్ట్ టైం అయితే ఎవరైతే చూస్తూ ఉన్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అమ్మవారి సందేశం వినబోయే ముందు చాలామంది చెప్తూ ఉన్నారు, అక్క ఎన్నో చోట్ల మేము విసిగి వేసారిపోయి ఉన్నాం, ఎంతోమంది దగ్గరికి తిరిగాం, కానీ ఏ విధంగానూ మాకు సహాయం అనేది అందలేదు, మా సమస్యలకు ఏ పరిష్కారము దొరకలేదు. అటువంటి సందర్భంలో చిటికలో మాకు మీ సందేశాలు పరిష్కారాన్ని చూపించాయి. అమ్మవారి ఆశీస్సులతో మాకు ఎంతగానో మంచి జీవితాన్ని మాకు ప్రసాదించారు. మీకు చాలా కృతజ్ఞతలు అక్క. మీ రుణం మేము ఎలాగూ తీర్చుకోలేము అని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. అయితే మీ అందరూ కూడా రుణము అలాంటి పెద్ద మాటలు కాదండి. మనందరం అమ్మవారి బిడ్డలం. మనందరము కలిసిమెలిసి ఈ విధంగా అమ్మవారికి ప్రేయర్స్ చేసుకుంటే కనుక అమ్మవారు ఎంతగానో సంతోషిస్తారు. ఖచ్చితంగా మీ అందరికీ కూడా అంతగా నచ్చినప్పుడు మీరు చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతూ ఉన్నారు ఫ్రెండ్స్. చాలా తక్కువ మెసేజ్ అనేది నాకు కామెంట్ అనేది జరుగుతూ ఉంది. మీరందరూ ఎక్కువ సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఈరోజు మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు ఎంత మాత్రమో అవసరం. అయితే మీ నుంచి నేను కోరుకునేది అది ఒక్కటేనండి. మీ హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకుంటున్నారు. మీరే బిడ్డ, ఎంతసేపు కూడా నీ గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా, నీ ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా, నీ పరిస్థితి గురించి పట్టించుకోకుండా, ఆఖరికి నీ ఆకలి గురించి కూడా పట్టించుకోవడం మానేసి, నా పేగుబంధం, నా బిడ్డ, నిన్ను 9 నెలలు మోసి కన్నాను, పెంచాను, నా కష్టమంతా నా బిడ్డకు ధారపోశాను అంటూ అనుక్షణం నీ సుఖం కోసం కూడా లేకుండా తన సంతోషం కోసం, తన సంతోషం గురించే ఆలోచించావు. నీ సుఖాన్ని, సంతోషాన్ని కూడా పక్కన పెట్టేశావు కదూ. ప్రతి రూపాయి, ప్రతి సంతోషాన్ని తన కోసమే దాచి మరి కానుకగా ఇవ్వాలని చూసావు కదూ. అంటే నీ బిడ్డ కోసం ఈరోజు నేను నిన్ను హెచ్చరిస్తున్నాను తల్లి. నీ బిడ్డ నిజస్వరూపం ఈరోజు బయట పెట్టబోతున్నాను. గుండె దిటవు చేసుకుని మరీ నువ్వు 1-2 నిమిషాలు విను బిడ్డ. నీకు ఇదంతా నేను ఎందుకు చెబుతున్నాను అర్థం అవ్వాలి అంటే ఒక చిన్న కథ రూపంలో చెప్పనా? ఎందుకంటే నీ జీవితానికి ఈ కథకి చాలా సంబంధం ఉంది కనుకనే, నీ జీవితంలో ఇప్పుడు ఏదో నడుస్తోంది కనుకనే, జరగబోతోంది కనుకనే, నువ్వు జాగ్రత్త పడాలి కనుకనే బిడ్డ, నిర్లక్ష్యం చేయకుండా 1-2 నిమిషాలు నీ దుర్గమ్మ మాటలు, నీ తల్లి మాటలు విను.
బిడ్డా అంటూ అమ్మవారి కథ చెప్పడం మొదలుపెట్టారు ఫ్రెండ్స్. లక్ష్మికి 4 ఏళ్ల కొడుకు ఉంటాడు. లేక లేక పుట్టిన కొడుకు. ఈ లక్ష్మికి ఒక కన్ను లేదు. అది చూసిన ఆ చిన్నారి కొడుకు, అమ్మా నీ కన్ను ఒకటి అలా ఉంది ఎందుకు అని అడుగుతాడు. నా కళ్ళన్నీ నువ్వే నాన్నా, అందుకే నా కన్ను నన్ను అలా ఉందని అబ్బాయిని గట్టిగా హత్తుకుని ముద్దు పెట్టుకుంటుంది లక్ష్మి. అప్పుడు అమ్మ ప్రేమ ఆ చిన్నారికి కితకితలు పెట్టించి, నువ్వు తెప్పించింది 8 ఏళ్ళు వచ్చాక కొడుకు మళ్ళీ అడుగుతాడు. నవ్వు తెప్పించుస్తుంది అనమాట. తన కొడుకు మళ్ళీ అడిగినప్పుడు, అమ్మ నీ కన్ను ఎందుకు ఇలా ఉంది అని. అబ్బా నీ ఇప్పుడు ఎందుకు నాన్న, స్కూల్లో బాగా చదువుతున్నావా అని అడిగి, అమ్మ బాగా చదువుతున్నానమ్మా అని చెప్పాడు ఆ కొడుకు. లక్ష్మి కొడుకు మార్కులు చూసి ముచ్చటిస్తుంది. నా కొడుకుకు పెద్దయ్యాక మంచి ఆఫీసర్ అవుతాడు అంటూ కలలు కంటూ నిద్రపోతూ ఉండేది. ఇక 12 ఏళ్ళు వచ్చాయి. అమ్మా నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు, నీ కన్నుకి ఏమైంది అమ్మా, నీ మొహమంతా అలా ఎందుకుంది, నా స్నేహితులు వాళ్ళ అమ్మ వాళ్ళ అందరూ చాలా బాగున్నారు అని అంటాడు. నాకు ఆ దేవుడు ఇలానే ఇచ్చాడు నాన్న, నేను బాగా లేకపోతే ఏమి, నా బిడ్డ అందంగా రారాజులాగా ఉన్నాడుగా అని చెప్పి అమ్మ ముద్దు చేసుకుంటుంది. కానీ ఒక కన్ను లేకపోవడం వల్ల తన తల్లి అందవిహీనంగా ఉంది అని, కన్ను లేనందువలన చూడడానికి బాగాలేదని అనుకుంటాడు ఆ కొడుకు. ఇంకా దాని వలన తన తల్లిని ఫ్రెండ్స్ చూస్తే నవ్వుతారేమో, ఎగతాళి చేస్తారేమో అని స్కూల్ దగ్గరకు కూడా రానిచ్చేవాడు కాదు. పేరెంట్స్ మీటింగ్ కూడా తీసుకువెళ్ళేవాడు కాదు. అక్కడ స్కూల్లో ఫ్రెండ్స్ ముందు చిన్నతనంగా ఉంటుందని, అందరూ నవ్వుతారని ఆనాటి నుంచి స్కూల్లో జరిగే పేరెంట్స్ మీటింగ్ కూడా పిలిచేవాడు కాదు. మా అమ్మ లేదని స్కూల్లో చెప్పేవాడు. తన కొడుకు ప్రవర్తన తల్లికి అర్థమవుతుంది. నాకు కన్ను లేదని, నేను అందవికారంగా ఉన్నానని నా కొడుకు బాధపడుతున్నాడు అని ఆమె తెలుసుకుంటుంది. ఆనాటి నుంచి ఆమె కొడుకును స్నేహితులకు కనిపించకుండా జాగ్రత్త పడుతూ ఉండేది. చదువు పూర్తయ్యేసరికి తల్లి మీద ప్రేమ పూర్తిగా పోతుంది ఆ కొడుక్కి. ఎప్పుడు చిరాకు పడతా ఉండేవాడు. కొడుకు నువ్వు ఇంట్లోనే ఉండు అంటూ ఉండేవాడు. నువ్వు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు, నేను సంపాదించుతాను కదా అని చిరాకు పడుతుండేవాడు. అమ్మ బయటకు వెళ్ళి ఉద్యోగానికి వెళ్తుంటే అయినా కూడా అమ్మ అసలు పట్టించుకోలేదు. నా కొడుకు కదా అని బాధపడలేదు. ఎంతైనా అమ్మ కదా, నేను కోప్పడితే వాడు బాధపడతాడు అని చెప్పి కొన్నాళ్లకు ఆమె అలా సర్దుకుంటూ వస్తుంది. అలా కొద్ది రోజులు గడిచిన తరువాత, కొద్ది నెలలు గడిచిన తరువాత ఆ అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించి తన బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకుంటాడు. తల్లిని పిలవడు. ఆమె బంధువుల సమక్షంలోనే పెళ్లి చేసేసుకుంటాడు. అంటే ప్రేమించిన అమ్మాయి బంధువుల సమక్షంలో కొడుకు అలా చేస్తాడు. మా అమ్మకు ఆరోగ్యం బాగాలేదని, మా అమ్మ పెళ్ళికి రాలేదు అని, అందుకే నేను ఒక్కడినే వచ్చానని వాళ్లకు చెప్పి నమ్మించి పెళ్లి చేసుకుంటాడు. ఇక ఇంటికి తన భార్యను తీసుకొచ్చి కనీసం ఈమె మా అమ్మ అని పరిచయం కూడా చేయలేదు ఆ కొడుకు. పైగా భార్యకు ముందే చెప్తాడు, నువ్వు ఆమెను గురించి ఎక్కువగా పట్టించుకోనవసరం లేదు, కొత్తగా వచ్చిన భార్యకు తను చెప్తాడు అలాగా. దీంతో మొదటిసారిగా లక్ష్మి మనసు బాధపడుతుంది, భారమవుతుంది, కలుక్కుమంటుంది. కొడుకు ఎప్పుడూ తల్లి కనిపిస్తే చిరాకు పడేవాడు. నీ కన్ను నాకు చూపించకు, నీ మొహం చూస్తే నాకు ఆ కన్నే కనిపిస్తుంది, ఎవరైనా ఇంటికి వస్తే గదిలోనే ఉండు, గడియ పెట్టుకుని ఉండాలని, వారి ముందు కనిపించేంత అని వాళ్ళంతా ధనవంతులు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారని కోడలు చెబుతుంది. అలా 2-3 సార్లు గదిలోనే ఉంటే బయట నుంచి గడియ కూడా పెట్టేసేవాడు ఆ కొడుకు. అది చూసి మరింత బాధపడుతుంది లక్ష్మి. ఇక ఆ తర్వాత తనకు అర్థమవుతుంది, అంటే నేను ఇక్కడ ఉండడం వల్ల వీళ్లకు చిన్నతనంగా ఉంది, అంటే చాలా కష్టంగా భారంగా ఉంది, నా వల్ల వీళ్లకు అవమానం కలిగేలాగా ఉంది అని మనసులో అనుకుని దగ్గరలోనే ఉన్న అనాథ ఆశ్రమంలో చేరిపోతుంది. వృద్ధాశ్రమంలో లక్ష్మి చేరుతుంది. అలా 10 ఏళ్ళు గడిచినా కూడా ఏ రోజు కూడా అమ్మ ఎక్కడుందో, ఎక్కడికి వెళ్ళిందో, ఏమైపోయిందో అని పొరపాటును కూడా మనసులో కూడా తలుచుకోలేదు ఆ కొడుకు.
కానీ ఎందుకో ఆ లక్ష్మికి అనిపించింది, తనకు ఈ భూమిపై రోజులు దగ్గర పడుతున్నాయి కదా, ఇక నేను ఎక్కువ రోజులు ఈ భూమిపైన బ్రతకనేమో, నాకు నా నూకలు చెల్లిపోయాయి అని అనిపిస్తోంది అని లక్ష్మికి కొడుకు పుట్టినరోజు రాగానే మురిసిపోతుంది. దగ్గరలో ఉన్న షాపుకు వెళ్ళి తన కొడుకు చిన్నప్పుడు ఇష్టంగా తిన్న చాక్లెట్ల బాక్స్ని తీసుకుంటుంది. ఒక గులాబీ పువ్వును కూడా కొనుక్కుని అడుగులో అడుగు మెల్లగా ఇంటి వైపు వేసి అడుగులో అడుగు వేసుకుంటూ ఇంటికి వెళ్తుంది తన కొడుకుని చూసుకుందామని. ఇంటి రూపురేఖలు మారిపోతాయి. ఇల్లు ఖరీదైన భవనంలాగా మారిపోయింది. ఇంటి ముందు కార్లు కూడా ఉన్నాయి. అది చూసిన లక్ష్మి ఎంతో సంతోషించింది. మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళింది. కొడుకును కలవాలని ఆతృతతో, ఆరాటంతో, ఆశతో తలుపు తెరవగానే తన కొడుకు నవ్వుతూ, మద్యం తాగుతూ, స్నేహితులతో డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. కొడుకు నవ్వు మొహం చూడగానే లక్ష్మికి మళ్ళీ తన చిన్ననాటి తన బిడ్డ గుర్తుకొచ్చేశాడు. లోపలికి వెళ్ళడం ఆగిపోయింది. కానీ ఆ తరువాత వెళ్ళబోయింది, కానీ తనకు వెళ్ళబుద్ధి కాలేదు. మనసు ఒక క్షణం వెనక్కు లాగి వెళ్ళలేకపోయింది. ఒకవేళ నేను ఇప్పుడు లోపలికి వెళ్తే అందరి ముందు నన్ను చూసి అసహించుకుంటే, నాకు కన్ను లేదని, నేను బాగాలేనని మాట్లాడి చిరాకు పడితే, ఈ బట్టలు నా ముసలితనం చూసి అందరి ముందు పరువు పోయిందని బాధపడితే, వద్దు, నా బిడ్డకు అలాంటి స్థితి రానివ్వను. నా వల్ల నా బిడ్డ ఎప్పుడు కూడా బాధపడకూడదు, అవమానం పాలవ్వకూడదు. వాడు ఎప్పుడు ఇలాగే సంతోషంతో నవ్వుతూ ఉండాలి అని మనసులో అనుకుంటూ తను ఎంతో ప్రేమతో తీసుకొచ్చిన చాక్లెట్ల డబ్బాను అక్కడ గుమ్మంలోనే పెట్టేసి, ఆ చాక్లెట్ల డబ్బా మీద ఆ పువ్వును కూడా పెట్టేసి, దాని మీద ఒక ఉత్తరం పెట్టి ఇక మెల్లిగా దుఃఖం తన్నుకు వస్తూ ఉండగా, కళ్ళల్లో నీళ్లు నిండిపోగా, కళ్ళు మసకబారిపోతూ ఉంటే మెల్లిమెల్లిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతుంది లక్ష్మి. కాసేపటి తర్వాత బయటకు వచ్చాడు ఆ కొడుకు. డోర్ దగ్గర ఉన్న ఆ బాక్స్ని, ఆ లెటర్ని, అక్కడే ఉన్న చాక్లెట్ బాక్స్ను, గులాబీ పువ్వుని చూసి ఆశ్చర్యపోతాడు. ఇక ఆ చాక్లెట్ బాక్స్ చూడగానే అమ్మ వచ్చిందని అర్థమైపోయింది అతనికి. కానీ ఇన్నేళ్ల తర్వాత అమ్మను చూసిన ఆనందం, ఆ అమ్మ వచ్చిందన్న ఆనందం అతనిలో ఎక్కడా కూడా లేదు. పైగా ఈమె ఇంకా బ్రతికే ఉందా అని అనుకుంటూ చిరాకుతో ఆ బాక్సు, ఆ గులాబీ పువ్వు తీసుకుని లోపలికి వెళ్ళాడు. ముందుగా ఆ లెటర్ను పట్టించుకోలేదు. కానీ ఏనాడు కూడా లేఖని రాయని అమ్మ ఈరోజు ఎందుకు లెటర్ రాసింది, ఏమని రాసిందో అని ఒక్కసారి చూద్దాము అని అనుకుంటాడు. ఇక ఆ లేఖను తెరిచి చదవడం మొదలు పెడతాడు. అక్కడ ఇలా రాసి ఉంటుంది: నాన్న, ప్రియమైన నా బిడ్డకు, నా తండ్రికి, ప్రియమైన నా బంగారానికి పుట్టినరోజులు శుభాకాంక్షలు నాన్న. నువ్వు సంతోషంగా ఉన్నావని నాకు తెలుసు. నీ 2 పిల్లలను కూడా చూశాను. నీ కొడుకు అచ్చం మీ నాన్నలాగే ఉన్నాడు. నాన్న, నువ్వు పుట్టగానే మీ నాన్న ప్రమాదంలో చనిపోయాడు. నా మనవడు, మనమరాలను చూశాను. చాలా బాగున్నారు, చాలా ముద్దుగా ఉన్నారు నాన్న. నీకు ఇష్టమైన చాక్లెట్లను తెచ్చాను. పిల్లలకు కూడా వాటిని ఇవ్వు. నా బ్యాంకు అకౌంట్లో కొంత డబ్బు ఉంది, అది కూడా తీసుకుని నా మనవడికి, మనవరాలకి ఇవ్వు. కానీ నాన్న, నువ్వు నాకు కొడుకుగా పుట్టినందుకు నేను చాలా అదృష్టం చేసుకున్నాను. చాలా సంతోషపడ్డాను, చాలా సంబరపడిపోయాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నిన్ను ఆడించి పాడించి, నీకు లాలపోసి జోలపాడి, నీకు గోరుముద్దలు తినిపించి, కమ్మటి కథలు చెప్తూ నిన్ను నిద్రపుచ్చేదాన్ని. నేను మీ అమ్మగా ఎంతో మురిసిపోయాను, మయమరిచిపోయాను. అమ్మదనంలోని కమ్మదనాన్ని అంతా కూడా అనుభవించాను. కానీ నాన్న, ఎందుకో నేను నీకు ఒక అమ్మగా సంతోషాన్ని ఇవ్వలేకపోయాను. ఎందుకో ఒక అమ్మగా నేను నీకు నచ్చలేకపోయాను. అది నా దురదృష్టం అనుకోవాలి, నా తలరాత అనుకోవాలో కూడా నాకు అర్థం కావడం లేదు నాన్న. అయితే నేను నీకు సంతోషాన్ని ఇవ్వలేకపోయాను, కానీ నా మొహం కూడా నిన్ను సంతోష పెట్టలేదు. నిజంగా అది నా దురదృష్టం నాన్న. నువ్వు ఎప్పుడు అడిగేవాడివి కదా, అమ్మా నీకు కన్ను లేదు, కన్నుకి ఏమైంది అని పుట్టినప్పటి నుంచి అడిగేవాడివి కదూ. అయితే నేను ఏనాడు దానికి కారణం చెప్పలేదు.
ఎందుకు అని అంటే గనుక అది నీ మనసుని బాధ పెడుతుందని చెప్పలేదు నాన్న, కానీ ఇప్పుడు చెబుతున్నా. ఎందుకంటే నీ విను నాన్న, చిన్నప్పుడు నువ్వు ఆడుకుంటూ ఉన్నావు, మేడ మీద నుంచి కింద పడిపోయావు. అప్పుడు నీ 2 కళ్ళకు గాయాలు అయ్యాయి. నీకు కంటి చూపు రాదు అన్నారు డాక్టర్లు. ఎవరి కన్ను కూడా సరిపోలేదు, ఎవరిదైనా కన్ను పెడితే సరిపోవచ్చు అని అన్నారు. అప్పుడు నా బిడ్డ, నా బంగారు తండ్రి బ్రతికినంతకాలం ఒక కన్ను లేకుండా గుడ్డివాడిలాగా జీవించకూడదు. నా కన్ను పోతే పోయింది, నా కన్ను తీసి నా బిడ్డకు పెడతాను. నేను జీవితాంతం ఒక గుడ్డిదానిలాగా అందవిహీనంగా ఉన్నా పర్వాలేదు, నా బిడ్డ యువరాజులాగా రాకుమారుడులాగా బ్రతికినంతకాలం బ్రతకాలి అని అనుకుని నా కన్ను నీకు పెట్టించాను నాన్న. కావాలంటే గమనించు, నీకు ఒక కన్ను చిన్నదిగా ఉంటుంది, ఇంకొక కన్ను పెద్దదిగా ఉంటుంది. అది ఆపరేషన్ చేయడం వల్ల అలా ఉంది నాన్న. ఇక మీ నాన్నగారు సంపాదించిన ఆస్తి మొత్తం అమ్మేసి నీకు కంటి ఆపరేషన్ చేయించాను. నిన్ను పెంచి పెద్ద చేసేందుకు నాకు చేతనైనంత ప్రతి ఉద్యోగము కూడా చేశాను. అదృష్టవశాత్తు నీకు ఇంకో కంట్లో చూపు బాగానే ఉంది. నా బంగారం ఎంతో బాగున్నాడు అని మురిసిపోయి సంబరపడ్డాను. కానీ ఇప్పుడు నువ్వు గతం గురించి ఆలోచించకు, జరిగిపోయిన దాని గురించి ఆలోచించి బాధపడకు. నువ్వు బాధపడతావనే ఈ విషయం నేను ఇన్ని రోజులు కూడా నీకు చెప్పకుండా దాచాను. ఈరోజు ఎందుకో చెప్పాలనిపించింది, నా మనసులో భారం దింపుకోవాలి అనిపించింది. నువ్వు సంతోషంగా బ్రతుకు, అది నాకు చాలు. ఇట్లు మీ అమ్మ అని రాసింది ఆ ఉత్తరంలో. ఆ లెటర్ చదువుతుంటేనే బోరు ఏడ్చేశాడు ఆ కొడుకు. అమ్మ ప్రేమను అర్థం చేసుకోలేకపోయానని విలపించాడు. అమ్మను ఎంత అవమానించాను. అమ్మ నా కోసం ఆస్తులు అమ్మి నా తల్లి కన్ను తీసి నాకు పెట్టి ఆపరేషన్ చేయిస్తే అందం గురించి ఆలోచించాను. ఇప్పుడు కూడా అమ్మ ప్రేమలోని కమ్మదనం గురించి ఆలోచించలేకపోయాను. ఛీ, నాలాంటి నీచపు కొడుకు ఎవ్వరికీ కూడా ఉండకూడదు, పుట్టకూడదు. అమ్మా, ఎక్కడున్నావమ్మా, నేను నిన్ను ఇప్పుడే చూడాలి అంటూ కారు వేసుకుని బయలుదేరాడు. సిటీ మొత్తం తిరిగాడు, ఎక్కడెక్కడో తిరిగాడు. ప్రతి అనాథాశ్రమం, చివరికి ఓ వృద్ధాశ్రమం ముందు తల్లి ఫోటో చూసి ఆశ్చర్యపోయాడు. అది కూడా శ్రద్ధాంజలి అని రాసి ఉంది. ఇక అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. కాళ్ళు చేతులు కదలడం లేదు, గుండె అదురుతోంది, కాళ్ళు వణుకుతున్నాయి. ఇంకా అలానే లోపలికి వెళ్ళి వృద్ధాశ్రమం నిర్వాహకులను అడిగాడు, మా అమ్మ లక్ష్మి ఎక్కడా అని. మీరెవరు అని అడిగారు వాళ్ళు. ఆమె కొడుకును అని అంటాడు. అలా అనగానే అక్కడున్న వాళ్ళంతా అతన్ని హీనమైన చూపులు చూశారు. ఇదిగో మీ అమ్మ, ఇవి నీకు ఇవ్వమని బ్యాంక్ అకౌంట్, పాస్ పుస్తకాలు అన్నీ ఈ సంచి ఇచ్చింది అని, ఆమె సంపాదించిందంతా నీకోసమేనని దాచిపెట్టి ఉన్నారు. ఇక్కడ ఒక సంతకం చేసి ఇవన్నీ తీసుకోండి అని అంటారు. ఇక సంతకం చేస్తున్న ఆ కొడుకు అమ్మ ఎక్కడా అని మళ్ళీ అడిగాడు. ఇవాళ ఉదయమే ఎక్కడికో వెళ్ళి వచ్చారు. వెళ్ళేటప్పుడు చాలా సంతోషంగా వెళ్ళారు, కానీ ఏమి జరిగిందో ఏమో తెలియదు. వచ్చిన తరువాత ఏమీ తినలేదు, సుస్తీగా కనిపించారు. డాక్టర్లకు కూడా చూపించాం, ఏమీ పర్వాలేదు అన్నారు. తరువాత ఏమైందో ఏంటో నన్ను పిలిచి ఈ పుస్తకాలు, ఈ సంచి నా చేతికి ఇచ్చారు. ఒకవేళ నా కొడుకు వస్తే ఇవన్నీ తనకు అందజేయండి అని చెప్పారు లక్ష్మి గారు అంటూ అక్కడ ఉన్న నిర్వాహకులు చెప్తారు. అలా చెప్పి ఆ తరువాత మీ అమ్మగారు గదిలోకి వెళ్ళి నిద్రపోతానని చెప్పి వెళ్ళి నిద్రలోనే ప్రాణాలు వదిలేశారని చెప్తారు. ఒక పూట ఎవరైనా వస్తారేమో అని ఎదురు చూశాం, కానీ ఎవరూ రాకపోవడంతో గంట క్రితమే అంత్యక్రియలు చేయించాము అని అంటారు. అమ్మ సంచిని తీసి చూశాడు ఆ కొడుకు. అందులో తన చిన్ననాటి ఫోటోలు, తన స్కూల్లో ఉన్న మార్కు కార్డులు, తను తిని పడేసిన చాక్లెట్ ర్యాబర్స్ అన్నీ అందులో ఉన్నాయి. వాటిని చూసి ఏడ్చేశాడు ఆ కొడుకు.
కళ్ళల్లో నీళ్లు జలజల రాలిపోతూ ఉన్నాయి. ఆ కన్నీటి బొట్లలో చేతిలో ఉన్న అమ్మ సంచి తడిసి ముద్దయిపోయింది. ఇంతకాలం కొడుకు జ్ఞాపకాలతో అమ్మ చేసినటువంటి అమ్మ జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకోవాలన్నా కానీ ఆ కొడుకుకి ఏమి జ్ఞాపకాలు గుర్తుకు రావడం లేదు. ఎందుకు అంటే ఏ రోజు కూడా అమ్మ మొహాన్ని సరిగ్గా చూడలేదు, అమ్మతో ఆడుతూ పాడుతూ గడపలేదు, అమ్మతో ప్రేమగా గడపనే లేదు. తల్లిని చూస్తేనే చిరాకు పడుతూ అసహ్యించుకుంటూ పెరిగాడు. ఒక వయసు వచ్చినప్పటి నుంచి కూడా తన తల్లిని సరిగ్గా గమనించనే లేదు, తల్లి దగ్గరకు కూడా చేరనే లేదు. మరి గుర్తు చేసుకుంటే జ్ఞాపకాలు ఎక్కడి నుండి వస్తాయి? జ్ఞాపకాలు ఏముంటాయి ఆ కొడుకుకి? అలాగని అమ్మవారు ఆ కథ చెప్పడం అయితే ఆపి, బిడ్డ, బ్రతికి ఉన్నప్పుడు తల్లిదండ్రుల విలువ పిల్లలకు తెలియదు. వాళ్ళు చనిపోయాక ఆ లోటు అన్నది ఏమిటో తెలిస్తే కూడా పెద్దగా ప్రయోజనం ఉండదు కదా. ఈ విషయం ఒక్కసారి అందరూ కూడా ఆలోచిస్తే అర్థమవుతుంది. మీరు పిల్లలుగా ఉన్నప్పుడు ఎంత అల్లరి చేసినా, ఎంత గొడవ చేసినా, ఎంత గోల చేసినా కూడా అన్నింటినీ భరించి నీ ఆలనా పాలన చూసి వాళ్ళు తినకుండా పస్తులున్నా నీ కడుపు నింపాలని ఆరాటపడతారు. ఎంతసేపు నా బిడ్డలు అంటూ బ్రతికినంతకాలం నీ కోసమే బ్రతుకుతారు. వాళ్ళు సరైన బట్టలు కట్టుకోకపోయినా మీకు రంగురంగుల బట్టలు కొనిచ్చి మీరు వాటిని వేసుకోగానే చూసి మురిసిపోతారు. వారికంటూ ఒక్క రూపాయిని కూడా దాచుకోకుండా వారి సమస్తాన్ని మీకు దోచిపెట్టి నిస్వార్థమైన దేవుళ్ళమ్మ నీ అమ్మా నాన్నలు. ఇలాంటి అమ్మా నాన్నలను వయసు అయిపోయిన తర్వాత వాళ్ళను పట్టెడన్నం పెట్టలేక బయటకు తోసేస్తున్నారు కదా బిడ్డ. రేపటి రోజున మీరు కూడా ముసలివారు అవుతారు, మీ బిడ్డలు కూడా పెద్దవారు అవుతారు. మీరు చేస్తున్న పనులన్నింటినీ కూడా చిన్నప్పటి నుంచే మీ పిల్లలు గమనిస్తూ చూస్తూ పెరుగుతారు అనే విషయం అసలు మర్చిపోకు తల్లి. రేపటి రోజున నీకు ఈ పరిస్థితి రాకుండా నువ్వు ఇప్పుడే ఈ క్షణమే జాగ్రత్త పడు. నువ్వు ఈ క్షణం నీ తల్లి తండ్రిని ఎంత ప్రేమగా చూసుకుంటావో, ఎంత బాధ్యతగా చూసుకుంటావో, రేపటి రోజున నీ బిడ్డలు కూడా నిన్ను అంతే ప్రేమగా బాధ్యతగా నిన్ను చూసుకుంటారు. ఈ ఒక్క చిన్న విషయాన్ని ఎప్పుడు మర్చిపోకు బిడ్డ. నీ తల్లిదండ్రులకు నువ్వు ఏది ఇస్తావో నీ బిడ్డలు కూడా నీకు ఇదే ఇస్తారు. కర్మఫలం అన్నది ఒక్కటి ఉంటుందమ్మా. మనం ఎదుటి వాళ్లకు ఏమి ఇస్తామో మనకు అదే తిరిగి వస్తుంది అన్నది ఎప్పుడు కూడా మరచిపోకు. కన్న తల్లి తండ్రిని మరచిపోయిన బిడ్డలు ఎప్పుడూ కూడా జీవితంలో ఎదగలేరు, ఎప్పుడూ సంతోషంగా సుఖంగా ఉండలేరు. నేను ఏమి చెబుతున్నాను అన్నది నీకు అర్థమైంది కదూ అంటూ ఈరోజు అమ్మవారు చాలా చాలా అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా. నిజంగా ప్రస్తుత రోజులు ఇప్పుడు ఇలానే జరుగుతున్నాయి. ఎంతమంది తమ తల్లిదండ్రులను దగ్గర పెట్టుకుని చూస్తున్నారు, ఒకవేళ పెట్టుకుని చూస్తున్న ఎంతమంది ప్రేమగా ఆప్యాయంగా వారి దగ్గర 5 నిమిషాల పాటు మాట్లాడుతున్నారు. మీరు తిన్నారా, ఎలా ఉన్నారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది అంటూ ఒక 5 నిమిషాలు అయినా మాట్లాడుతున్నారా? ఎంతమంది అడుగుతున్నారు, ఎంతమంది పట్టించుకుంటున్నారు? నిజానికి మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఏ రవ్వంత కష్టం మనకు కూడా వచ్చినా విలువిల్లాడిపోయే తల్లి తండ్రి ఒక వయసు వచ్చాక వాళ్ళ ఒంట్లో ఓపిక నశించాక, వాళ్లకు జ్ఞాపక శక్తి తగ్గాక, కంటి చూపు తగ్గాక, వినపడడం తగ్గాక ఎంత అసహించుకుంటున్నాం, ఎంత చిరాకు అనేది పడుతూ ఉన్నాం. మనం చిన్నప్పుడు సరిగ్గా కళ్ళు కూడా తెరవని ఆ బిడ్డల్ని, రక్తపు ముద్దలాంటి ఆ బిడ్డల్ని అరచేతుల్లో పెట్టుకుని ఇంత వాళ్లను చేసిన ఆ తల్లిదండ్రులు ఎంత ఓపికతో ఉండాలి. మరి అందులో ఒక పావు వంతు అయినా మనకు ఉండాలా మన తల్లిదండ్రులను పట్టించుకోవడానికి? మరి అట్లాంటి నిజంగా అందరూ మనం ఆలోచించేటటువంటి సందేశాన్ని ఈరోజైతే అమ్మవారు మనకు అందించారు. ఈ సందేశం మనందరికీ కూడా ఉపయోగపడుతుందని భావిస్తూ ఉన్నాను. మరో చక్కని అద్భుతమైనటువంటి అమ్మవారి సందేశంతో మీ ముందుంటాను. అంతవరకు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.